విజయమో వీరమరణమో అంటారు యుద్ధంలో అత్యంత ముఖ్యమైనటువంటిది అది. అట్లాంటి ఆ విజయమో వీరమరణమో కాకుండా విచిత్రమైనటువంటి పరిస్థితి ఉక్రెయిన్లో ఉన్నటువంటి. ఉక్రెయిన్ గెలిస్తే ఎవరికి ప్రయోజనం? అమెరికా వాడికి ప్రయోజనం. ఉక్రెయిన్ ఓడితే ఎవరికి నష్టం? ఉక్రెయిన్ ఓడికి నష్టం. ఉక్రెయిన్ యుద్ధం చేయడం వల్ల లాభం ఎవరికి? నాటోకి, అమెరికాకి. ఉక్రెయిన్ యుద్ధం ఆపితే నష్టం ఎవరికి? వాళ్ళకే. ఉక్రెయిన్లో నుంచి లాభపడుతున్నది ఎవరు? యుద్ధం చేస్తున్న రష్యా. ఇది అక్కడ ప్రజలకు అర్థమైపోయింది. ఎవరి స్వార్థానికో తాము బలవుతున్నామన్నటువంటి. అక్కడ యువతరం మొదట్లో ప్రాణాలకి తెగించి యుద్ధంలోకి దిగారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అక్కడ వాళ్ళందరూ దేశం విడిచి వెళ్ళిపోతుంటే దేశం నుంచి యువతరం ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అబౌవ్ 15 బిలో 45 వెళ్ళడానికి వీల్లేదంటూ అప్పట్లో ఆర్డర్లు వేశారు. ఇప్పుడు ఒక్కరోజు ఛాన్స్ ఇచ్చారు. అరపూట్లో 11,000 మంది కుర్రోళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయారు. దాన్ని బట్టి ఉక్రెయిన్ ప్రభుత్వం మీద అక్కడున్న యువతకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.